కారులో అతివేగంగా వెళ్తున్న వ్యక్తికి కాస్త నెమ్మదిగా వెళ్ళమని చెప్పడమే తప్పైంది అతడిది. తనకే సలహా ఇస్తావా అని విచక్షణ కోల్పోయాడు కారు యజమాని. ఆవేశంతో సలహా ఇచ్చిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. కారు యజమాని దాడిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తి చివరకు ప్రాణాలు వదిలాడు. చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీసిన కారు యజమానిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెమో అనే వ్యక్తి తన కారులో రోడ్డు మీద అతి వేగంగా ప్రయాణిస్తున్నాడు. అదే దారిలో బైక్పై వెళ్తున్న మెహబూబ్ బాషా అనే మెకానిక్ కారును ఆపి నెమ్మదిగా వెళ్లాలని రెమోకు సూచించారు. అంతే ఒక్కసారిగా రెమో పట్టలేనంత ఆవేశంతో ఊగిపోయాడు. తనకి సలహా ఇస్తావా అంటూ భాషతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. విచక్షణ కోల్పోయిన రెమో మెకానిక్ భాషపై ఒక్కసారిగా దాడికి పాల్పడి పిడిగుద్దులు కురిపించాడు. రెమో దాడిలో భాష స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో వెళ్లాడు. స్థానికులు వెంటనే భాషను స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కుప్పం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రెమో కోసం జల్లెడ పట్టారు. చివరికి రెమోను అరెస్ట్ చేసి పోలీసులు అతన్ని కటకటాల్లోకి నెట్టారు. రెమోపై అనేక కేసులు ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా అతడిపై ఎక్సైజ్ కేసులు అధికంగా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. ఇతను తన కారులో వెళ్తూ ఉండగా ఎవరైతే సరే చనిపోయారో మహమ్మద్ బాషా గారు, అతని వయసు సుమారుగా 58 సంవత్సరాలు ఉంటాయి. తను ఒక మెకానిక్ గ్యారేజ్ నుంచి తన వెహికల్ బయటికి తీసుకొని వచ్చి మూవ్ చేసే సమయంలో ఈ ఎక్యూజ్ చాలా ర్యాష్గా స్పీడ్గా హైవే మీద వెళ్ళడం జరుగుతుంది. ఆ ఘటనలో ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి స్లోగా వెళ్ళమని చెప్పడం, దాని తర్వాత ఎక్యూజ్ తన వెహికల్లో నుంచి దిగి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ గొడవపడి అదే ఘటనలో ఎక్యూజ్ తన తలతోనూ చేతులతోనూ ఆ పర్సన్ని కొట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మహమ్మద్ బాషా గారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళే సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తను చనిపోయడం తెలిసింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ని మనము మర్డర్ కేసుగా పరిగణించి దాని మీద కేసు రిజిస్టర్ చేసేసి